పౌలు శీలలు చెప్పుచున్న సంగతులు అలా ఉన్నవో లేవో అని వారు లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని ఆ బెరయ వాసుల గురించి ఒక మాట అపోస్తుల కార్యాలు 17-11 ఉంటుంది. బెరయ అనే ప్రాంతంలోని విశ్వాసుల గురించి. మరి ఏంటి వాళ్ళ గొప్పతనం అంటే, వాళ్ళు బాగా ధనవంతులు, డబ్బున్న వాళ్ళ, అందుకని వాళ్ళు అబ్బా మీరు చాలా గొప్పవారు, ఘనులను మెచ్చుకున్నాడా? దానికోసం కాదు. లేదు వాళ్ళు బాగా ఆస్తిపరుల, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ, అబ్బా వీరు చాలా ఘనులు అని ఆయన చెప్పడానికి ఎందుకు చెప్పారంటే, వారు ఆ రీతి విషయంలో అత్యాసక్తిని కనపరిచిన వారు. దానికి అర్థం ఏంటంటే, అత్యాసక్తి చూపించడం అంటే సిద్ధ మనస్సు కలిగిన వారు అని అర్థం అండి. నా మనస్సును ప్రిపేర్ చేసుకుని వచ్చాను, నా మనస్సుని సిద్ధపరచుకొని దేవుడు ఈరోజు నాతో మరి ఏం మాట్లాడతారు వినడానికి నేను రెడీగా ఉన్నాను, ఆశతో ఉన్నాను, కనిపెట్టుకుని ఉన్నాను, ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాను, ఒక హోప్ తో, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను అనే ఒక సిద్ధ మనస్సు మనకు ఉండాలి.